హెల్మెట్ వాడకాన్ని వాహనదారులు బాధ్యతగా తీసుకోవాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ ప్రయోజనాలు వివరిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ మహేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చితో కలిపి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. కాళీమాత ఆలయం నుంచి విక్టరీ ఎట్ సీ వరకు ర్యాలీలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన జడ్జి ఆలపాటి గిరిధర్ మాట్లాడుతూ ఇంటి నుంచి వాహనంపై బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ తమ కుటుంబ బాధ్యతను గుర్తెరగాలని అన్నారు. రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేని కారణంగా మృతి చెందిన కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అశ్రద్ధ ఏమాత్రం పనికిరాదని ఉద్బోధించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ మహేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ హెల్మెట్ వాడకంపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో హెల్మెట్ వాడని వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఎన్ఫోర్స్మెంట్ను మరింత ఖచ్చితంగా అమలు చేసే విషయంలో వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మహిళా న్యాయవాదులు హెల్మెట్ వాడకం వలన కలిగే ప్రయోజనాలు, వాడకపోవడం వలన కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నగర ట్రాఫిక్ పోలీసులు, ఏయూ లా కళాశాల విద్యార్థులు, న్యాయవాదులు, పౌర సంక్షేమ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకవైపు లాస్ట్ 15 days నుండి అవేర్నెస్ పెంచమని చెప్పాము. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇన్ అ వెరీ స్ట్రిక్ట్ వే. మన పర్పస్ వచ్చేసి, మన లక్ష్యం 100% కంప్లయన్స్ విత్ ఇన్ ద సిటీ ఆఫ్ వైజాగ్. ఎందుకంటే డాక్టర్గా చెప్తున్నాను, నాకు నా ఫెలో డాక్టర్స్ చెప్తున్నారండి, ప్రతిరోజు వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ పాలవుతూ మా దగ్గరికి వస్తున్నారండి. ఐసీయూలో అడ్మిషన్ జరుగుతుంది. తర్వాత చాలా మంది చచ్చిపోతారండి బికాస్ ఆఫ్ హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఆర్గన్ ఇంజురీ. సో దట్ ప్లాన్ ఈస్ టు మేక్ వైజాగ్ a city which will have 100% coverage by CCTVs, 100% coverage by illumination and 100% traffic signals and pedestrian signals working. అవేర్నెస్, దానివల్ల ధరించినందువల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని మీద, దాంతోపాటు రోడ్ సేఫ్టీ మెజర్స్ అన్నిటి మీద కూడా ఇవాళ ఈ ర్యాలీ చేయడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే హెల్మెట్ని తప్పకుండా ధరించండి. సేఫ్గా మీ ఉద్యోగాలకి, వ్యాపారాలకి, గమ్యస్థానాలకు వెళ్ళండి. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. రోడ్ సేఫ్టీ నామ్స్ అన్ని తప్పకుండా ఫాలో అవుదాం. అవన్నీ మన కోసమే, మనం తయారు చేసుకున్న చట్టం మనకి సౌకర్యంగా, చాలా సేఫ్టీగా ఉండటం కోసం. మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసేది అంటే దీని మీద బాగా అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మీ సహకారం కూడా అందించండి. ప్రజలందరూ కూడా అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ దర్ షుడ్ బి అవేర్నెస్ అండ్ అ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మీ అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. మీ కుటుంబానికి, అదేవిధంగా సొసైటీకి మీ బాధ్యతని తప్పకుండా అందరూ కూడా ఫాలో అవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. రాబోయే రోజుల్లో స్ట్రిక్ట్గా దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫైన్స్ కావచ్చు, సస్పెన్షన్ ఆఫ్ లైసెన్స్ కావచ్చు, మనము రాబోయే రోజుల్లో చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఈజ్ టు సెండ్ ద మెసేజ్. మీ అందరికీ కూడా ఫస్ట్ తెలివి చేయాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలని. దానికే ఇలాంటి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అవేర్నెస్ రాబోయే రోజుల్లో పెంచుతూ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇంకా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. సేవ్ యువర్ లైఫ్స్. So if not wearing a helmet will cost your life, will bring your family onto the roads. And if you are a sole breadwinner of your family, it costs everybody of your life, everybody of your family members' lives. So please do wear helmet and save your lives and save your family's lives. మార్నింగ్ 6:15కి స్టార్ట్ అయ్యి అవేర్నెస్ ప్రోగ్రామ్లో ఇచ్చాను. అక్కడ నుంచి 1 kilometer అన్నారు. యాక్చువల్లీ అందరి యాక్టివిటీ అందరూ ఇంట్రెస్ట్ చూపించి ఇంకా 5 kilometers వరకు చేశారు. ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళకి తెలుస్తుందండి వాళ్ళ ఎంతవరకు లాస్ అయ్యారు. ఒక ఫ్యామిలీలో ఒక హెడ్ లాస్ అయితే ఎంత సఫర్ అవుతారు అనేది. ఇన్ఫ్యాక్ట్ ది హెల్మెట్ యూజ్ చేయడం చాలా కంపల్సరీ. చాలామంది చాలా లీనియంట్గా ఏదో పక్క రోడ్లోంచి కదా అని హెల్మెట్ యూజ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా షార్ట్ కట్గా వెళ్ళే రోడ్స్లోనే ఎక్కువ యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. దానివల్ల నిజంగా ప్రాణాలు కూడా పోయే పరిస్థితి, ఈ కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో యూత్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి, హెల్మెట్స్ వేర్ చేయడానికి వాళ్ళకి ఎక్కువ చెప్పాలి. వారోత్సవాలు చేసి పబ్లిక్ అందరికీ కూడా హెల్మెట్ ధరించాలని మనం తెలియజేయాలి. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మేము అందరం కూడా, లాయర్స్ అందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి హెల్మెట్ ఉపయోగించాలి, ఉపయోగించకపోతే దానివల్ల వచ్చే నష్టాలన్నీ మేము తెలియజేయడం జరిగింది.